అందరికీ నమస్తే. నేను మీ శివజ్యోతి. యాంకర్ శివజ్యోతికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నా అన్వేషణ. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అందరికీ సుపరిచితమే. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ శివజ్యోతిపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్ని కోట్ల ఆస్తులు అసలు మీకు ఎక్కడివి? సాధారణమైన ఒక యాంకర్ కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? మహబూబ్ నగర్ లో ఉన్న 10 ఎకరాల స్థలం ఎవరిది అంటూ BMW కార్లు, 5 కోట్ల విలువ చేసే ఫ్లాట్లు ఇవన్నీ ఎక్కడివి అంటూ నా అన్వేషణ ప్రశ్నించారు. సాధారణమైన ఒక యాంకర్ కు 10 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ నా అన్వేషణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాదాపు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతూ మీదొక పేద కుటుంబం. V6 లో తీన్మార్ వార్తలో జాయిన్ అయినప్పుడు మీ శాలరీ కేవలం 8,000. శివజ్యోతి బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు బాగానే ఉన్నారు అని, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అని, ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల తను కోట్లు సంపాదించారు అని నా అన్వేషణ చెప్పుకుంటూ వచ్చారు. మరి శివజ్యోతి గారి వెర్షన్ ఏంటి అంటే, మేము ఎవరిని మోసం చేయలేదు, కష్టపడి ఇక్కడ దాకా వచ్చాము, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటే గానీ ఇక్కడ దాకా మేము రాలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు, కొన్ని యాప్స్ ప్రమోట్ చేశాను కానీ బలవంతంగా ఎవరిని టెలిగ్రామ్ లోకి తీసుకొచ్చి గేమ్స్ ఏమీ ఆడిపించలేదు, లీగల్ గానే ఇదంతా చేశాము అని శివజ్యోతి చెప్పుకుంటూ వచ్చారు. చూడ్డానికి మేము బయటికి ఇలా కనిపిస్తున్నాం కానీ మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మాకు మాత్రమే తెలుసు. మాకు ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? కార్లకు ఎంత ఈఎంఐలు కడుతున్నామో మీకు తెలుసా? ఫ్లాట్ కి నెలలా ఎంత ఈఎంఐలు కడుతున్నామో మీకు తెలుసా అంటూ చెప్పుకొచ్చారు శివజ్యోతి. కానీ నా అన్వేషణ మాత్రం సాదాసీరమైన ఒక యాంకర్ కి ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది, మీ వల్ల 200 మంది నష్టపోయారు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.